నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై మరోసారి భయంకరమైన దాడులకు సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈసారి భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన ఇరాన్ తన కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. రాజధాని తెహ్రాన్ ను దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్రాన్ కు తరలించాలని ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక అధికారికంగా జనాభా వనరుల కొరత కారణాలుగా చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం ఈ విధ్వంసక ఎయిర్ స్ట్రైక్స్ నుంచి తప్పించుకోవడమేనని స్పష్టమవుతోంది. ఈ కీలక మార్పుల వెనుక ఉన్న డ్రామా ఏంటి ఇప్పుడు చూద్దాం. శత్రు దేశాల దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ ఇప్పుడు ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది. అమెరికా బాంబులు వేసినా, ఇజ్రాయెల్ జెట్లు బారుదును కురిపించినా తబాహీ నుంచి దేశంలోని ముఖ్య లీడర్షిప్స్ కాపాడుకోవడమే ఈ ప్లాన్ లక్ష్యం. అందుకే ఇరాన్ తన రాజధాని తెహ్రాన్ ను అక్కడి నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్రాన్ ప్రాంతానికి మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కు ధృవీకరించారు. తెహ్రాన్ ఇకపై ఎక్కువ కాలం రాజధానిగా ఉండడానికి అర్హత లేదని, తమకు ఈ ప్రత్యామ్నాయం ఇప్పుడు అత్యవసరమని ఆయన ప్రకటించారు. మక్రాన్ ఓమాన్ గల్ఫ్ కు ఆనుకొని స్ట్రెయిట్ ఆఫ్ హుర్ముజ్ దగ్గర ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఇరాన్ ఇప్పటికే భారీగా సైనిక మోహర్యం చేస్తోంది. ఇరాన్ ప్రెసిడెంట్ నుంచి పార్లమెంట్ దాకా అన్ని ప్రభుత్వ విభాగాలు, సుప్రీం లీడర్ నివాసం, అన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లు ఇక్కడికే తరలిపోనున్నాయి. ఈ షిఫ్టింగ్ లో అత్యంత కీలకమైన అంశం సీక్రెట్ బంకర్లు. దాడుల సమయంలో సుప్రీం లీడర్, అధ్యక్షుడు, టాప్ జనరల్స్, సైంటిస్ట్ సహా ముఖ్య వ్యక్తులందరినీ ఈ బంకర్లోకి తరలిస్తారు. అవసరమైతే పార్లమెంట్ కూడా బంకర్ల నుంచి నడపడానికి ఇరాన్ సన్నద్ధమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా తెహ్రాన్ లో ఎన్నో ముఖ్య భవనాలు ధ్వంసమయ్యాయి. అందుకే కొత్తగా నిర్మాణాలు చేపట్టే బదులు సురక్షితమైన మక్రాన్ ను ఎంచుకున్నారు. ప్రపంచానికి మాత్రం తెహ్రాన్ లో జనాభా పెరుగుదల, తగ్గుతున్న వర్షపాతం, నీటి కొరత వంటి కారణాలను చూపిస్తున్నారు. మొత్తం మీద శత్రువుల ఎయిర్ స్ట్రైక్ ప్లాన్ ను ఫెయిల్ చేయడమే ఈ రాజధాని మార్పు వెనుక ఉన్న బిగ్ మిలిటరీ సీక్రెట్.